వర్షాన్ని పైసలు తీసినా అన్న పైసలు తీసినా తీయలే తమ్ముడు. ముగిన పైసలు తీసినా అరే వాడే తీసుంటారా? చాలాసార్లు చూసినా వాడు పైసలు తీసుకొని బిస్కెట్లు కొనుక్కోగానే చాలా వాడే తీసుకుంటారా? అయినా ఆవరగాలకి ఎన్ని రోజులు తిరుగుడురా? ఏమరో కొత్తగా మాట్లాడతాను. మనసు లగ్గం మీదకి మారింది ఏంది? ఎంతైనా పెళ్ళిడు వచ్చింది కదా, అట్లే ఉంటుంది మరి. అట్లా కాదురా, రోజు మా అయ్య బండ బూతులు తిడుతున్నాడు. ఇట్లనే ఉంటే గొడ్డును కొట్టినట్టు కొడతాడేమో అనిపిస్తుందిరా బాబు. ఏం చేద్దాం రా కిరణ్గా, మనకు ఆచారం మంచిగా లేనప్పుడు గొడ్డైనా ఒకటే మనమైనా ఒకటే. ఈ పప్ప చెప్పాల్సిందే, పులుసు కారాల్సిందే. దూర రేపు పొద్దుగాల అయిన దానికి మనం పోయి సైన్ చేయాలి. తమ్ముడు ఎక్కడ తమ్మరిది అని అన్నాడు అనుకో. ఏ సంగతులు? ఏం లేదురా, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా లేడు. గట్ల కాదు మాదు, ఒబామా మాసొంటోళ్లకు నౌకరిస్తాడట. గట్టు పోదామా అని ఆలోచిస్తుంది. ముందు అమెరికా ప్రెసిడెంట్ ఎవరో తెలుసుకోండి, ఆ తర్వాతనే నౌకరి. ఇట్లా కాదురా, నువ్వు చెప్పుడు వచ్చినావురా? మొన్ననేరా. మరి కనవలేదేంద్రా? సాఫ్ట్వేర్ జాబ్ అంటే మాటలు కాదురా, లివ్ ఇచ్చినట్టే ఉంటుంది, ఇయ్యనట్టే ఉంటుంది. ఇంట్లో కూర్చొనైనా డ్యూటీ చేయాల్సిందే. నా సంగతి తర్వాత కానీ మీరు ఏదన్నా ఒక పని చేసుకొని లగ్గం చేసుకుంటే అయిపోతుంది కదా. ఆ పని విన్నే ఉన్నాం, పని మేము మా చూసుకుంటాం కానీ పిల్లనైతే చూసి పెట్టి. అరే ఊళ్ళే ప్రతోడు మన పెళ్ళి మన పని మీద పడ్డాడు. ఏదో ఒకటి చేయాలిగా, తప్పదు. ఊకోకాక ఈడొచ్చినాక పనిలోళ్ళు ఉంటుంది, పని చేసినాక లగ్గంలో ఉంటుంది, లగ్గం అయినాక పెండ్ల పూరగాలలో ఉంటుంది. దీనికే గిట్లయితే ఎట్లా? లైట్ తీసుకో. అరే నీ తొక్కల ప్రాసలతో నా తలకాయ తినకు. ఇప్పటికే ఇంట్లో మా అయ్యతో నా బేజా ఫ్రై అవుతుంది. అమెరికా ఇరాన్ కొట్లాడుకొని మధ్యలో కువైటోని మీద బాంబులు వేసినట్టు నీ అయ్యే మీద కోపం నావి చూసే. అరే పెళ్ళి చేసుకునే లోపు మంచి ఒక పని చూసుకోవాలరా. ఎందుకురా గంతకాలం ఆలోచిస్తావు? మనకు ఆచారం మంచిగా ఉంటే కళ్యాణం వచ్చినా ఆగది, కక్క వచ్చినా ఆగది. జాతకం అంటే గుర్తొచ్చిందిరా, మొన్న ఇసుక సంతగాడు ఎవరో బాబా దగ్గరికి వచ్చిందట్రా. అవునరా, ఆడు పోయొచ్చిండో లేదో ఫోన్ వచ్చిందట. రాత్రి కాదు చెప్ప పెట్టకుండా పోయిండు. అవునా? అట్లా సంతకానికి ఫోన్ చేయరా. ఆ బాబా ఏవోలు ఏం కథనో తెలుసుకో, మనం కూడా పోదాం, మనం కూడా తీసుకుందాం. అరే ఈ కాలంలో ఇవన్నీ నమ్ముతారా మీరు? అది అంతా వట్టిదేరా, పైసల కోసం ఏదో చెప్తారు, పైసలు కూస్తారు మీ దగ్గర, గంత దగ్గర ఏం పని కాదు. నీకేం తెలియదు, నువ్వు సపరేకుండు, నువ్వైతే దానికి ఫోన్ చేయరా. హలో ఇసుక సంతోష్, నువ్వు మొన్న బాబా దగ్గరికి అయినావటగా? గదా ఎక్కడిదే కదా? సరే 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 రైట్ బాయ్ బాయ్. ఏమన్నారా? ఇక్కడ గుడిచెలపేటలో కటారి బాబా ఉన్నాడట. ఆయన దగ్గర కొత్త ఒక తాయితీ ఇచ్చిండట. సాయంత్రం వరకు ఇంటికి రాగానే ఫోన్ వచ్చిందట. రాత్రి బొంబాయి పోయిండు. ఇసుక సంతకానికి లక్కు కలిసి వచ్చింది, మరి ఫోన్ వచ్చింది, బాంబాయి పోయిండు. ఇంట్లో ఈ బాబాగాడు చేసిందే ఉందిరా. ఆగుమాదు. అరే మనం కూడా గుడిచెలపేట పోదాం, తాయితూ పడదాం. జై కటారి బాబా. బాబా పని పాట లేని వాళ్ళకు పని చూపిస్తారటగా, అందుకొరకే మీ దగ్గరికి వచ్చి. ఓం తుస్ అంతా బుస్. సరైన టైంకు సరైన ప్లేస్కే వచ్చావు నాయన. నా ప్రాబ్లం సాల్వ్. అదేంటి స్వామి? అర్రే మీ ప్రాబ్లం సాల్వ్ అనబోయి నా ప్రాబ్లం సాల్వ్ అన్నాను. అయినా ఇంతకీ మీకు ఏంటి సమస్య? రండి కూర్చోండి నాయన. రోజు వీళ్ళు అయ్యే ఇరుగ చంపుతాడు, పని పాట లేదని. ఓ అంతేనా? అదో సమస్యనా? అదే కదా అసలు సమస్య. అది భరించలేక ఈ బాబాయ్ అవతారం ఎత్తింది. బాబా ఏదో అంటున్నారు. ఏం లేదు నాయన, మీ సమస్యకు పరిష్కారం చెప్తా అంటున్నా. అమ్మయ్యా తొందరగా చెప్పండి బాబా. ఓం భీం బుష్. ఓం ఛప్ 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 ఛప్. ఆయన ఈ మంత్రించిన తాయెత్తులు ఊరవతలకి వెళ్ళి 4వ కంటికి తెలవకుండా ఒకరికొకరు కట్టేసుకోండి.
మీ ప్రాబ్లం సాల్వ్. పోండి. దీనికే మాకు నౌకరు వస్తుందా? అయినా 4 గంటకి వెళ్తే ఏమవుతుంది? ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకు తెలిసింది కాదు, నేను చెప్పింది చేయండి. అర్థమైందా? మంచుకో 5,000 మావాడికి ఇచ్చేసి వెళ్ళిపోండి. రేపు పొద్దున మంచి నౌకరు మిమ్మల్ని నిద్ర లేపుతుంది. అర్థమైందా? వెళ్ళండి నాయన. వెళ్ళండి. ఓకే బాబా, మంచిది బాబా. అనండి నాయన. జై కటారి బాబా. జై కటారి బాబా. జై కటారి బాబా. జై కటారి. జై కటారి బాబా. వెళ్ళారా? అరే ముందు నాకు కట్టరా. ఏ ముందు నాకు కట్టరా. ముందు నాకు. ముందు కట్టు. ఏ కవానాదరా ఫస్ట్ అయితే నాకు కట్టు. జై కటారి బాబా. ఏ లోపలేసుకున్నాను. అవురా కిరణ్ గా పొద్దుగాల ఎన్ని నిద్ర ఎవరు లేపిర్రా? ఏముందిరా, రోజు లెక్కనే మా ఆయన సుప్రభాతంతో నిద్ర లేపిండు. అంటే ఆ బాబా మనల్ని మోసం చేసినంటావారా? ఏ గసంటోడు కాదురా బాబా, మన ఇష్క సంతోషానికి పనచ్చలకే ఏలే. రే రాముగా ఇట్రా. ఓ రాముగా. Hey guys, hi, how are you? మీరేనా? ఇంకెవరో పొరం మోకోలు అనుకున్నా. ఇంకా పని చేసుకుంటున్నారా మీరేం? ఏం శ్రీధర్, నీ కళ్ళద్దాలు సోకు పోలే ఇంకా? పోలే, తెలుసు కదా నాకు జర సోకి ఎక్కువ. ఇడు ఎక్కువ ఎత్తుండు, పత్తి పొరకలు ఇరుగా దంపుదామా? Hey, what పొరక? జస్ట్ 1 minute. హలో. పోతే పోని 100 కోట్లు పోతే పోని. అవసరం అయితే కొత్తగా 100 మంది గాయస్ని తీసుకొని మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మార్చేద్దాం. హలో, ఇప్పటికిప్పుడు 3 కావాలన్నా? అరే నేను మా ఊరికి వచ్చినాయా, ఏం చేద్దాం? సరే నేను ఎవరినో ఒక 3 సెలెక్ట్ చేసి పంపిస్తలే. ఒక 2 డేస్లో పంపిస్తా. ఓకే. ఏంట్రా సీన్ మారింది? గట్లంటావేంద్రా? మనం చిన్నప్పుడు దోస్తులం కలిసి చదువుకున్నాం కాదురా. అరే ఒక 3 సెలెక్ట్ చేసి పంపిస్తాను కదరా. అదేదో మా 3 పంపించి పుణ్యం కట్టుకోరా. అరే చిన్నప్పుడు సరస్వతి శిశు మందిలో మా దగ్గర పైసలు దుబ్బేసి చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుంటాను కదా, ఇంత ఎత్తుకే తినవరా? నేను చిన్నప్పుడు కొట్టేసిన పైసలు కావాలన్నా, ఇప్పుడు ఇచ్చే జీతం కావాలన్నా? ఏ ఆగురా నువ్వు, పాత ముచ్చట్లు మనకెందుకు ఇప్పుడు? మాకైతే పైసలు ఇచ్చే నౌకరి కావాలరా. అంటే మీకు ఇవ్వచ్చు కానీ ఏంటిరా మళ్ళీ? అంటే అది 100 కోట్ల ప్రాజెక్ట్ రా. మనిషికో 2 లక్షలన్నా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అరే మా గురించి తెలుసు కదరా, ఇప్పుడైతే మనిషికో 1 లక్ష ఇస్తాం, తర్వాత అది నెల జీతంలో కట్ చేసుకో. ఏంద్రా లచ్చల ముచ్చట్లు పెడుతుండ్రు? వీడు మా చిన్నప్పటి దోస్తు, మాకు సాఫ్ట్వేర్ నౌకర్లు ఇస్తారట. కానీ 2 లక్షలు డిపాజిట్ చేయమంటాడు. 2 లక్షలు అప్పియరాదు, జీతం రాగానే ఇస్తాం. అప్పిచ్చుడు వెనకసిరి కానీ వీని చూస్తే అట్లా అనిపిస్తలేదు. మీరు చదివిన చదువులకు సాఫ్ట్వేర్ నౌకరు ఓడిస్తారా? ఓ చెప్పొచ్చినవుతి, పైసలు అడిగితే 100 కథలు చెప్తారు. మాది ఎలా అయింది, నువ్వు అయితే ఇక. అరే నమ్మకం ఉంటేనే ఇవ్వరా, లేకపోతే అద్దు. పైసలు ఏముందిరా, ఇన్ని రోజులు జాబులు లేకుండా లేరా? ఇంకొన్ని రోజులు ఉండరా? కదందేముంది, మన దోస్తాన అయితే ఇట్లే ఉండాలరా. రే నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఒక 3 అర్జెంటుగా సెలెక్ట్ చేసి పంపించాలి. నేను పోతాం. అది ఏ ఊకో కాక, మేము ఇట్లా అద్దనం అయింది, ఇక మధు మాటలకి ఏంది, పట్టించుకోక అవన్నీ. అయితే క్యాష్ కొట్టండి, జాబ్ పట్టండి, ఇంకెందుకు ఆలస్యం? అరే నాకు లచ్చ వచ్చి రాదురా, 99,000 రూపాయలు అయితే పంపుతా. అదేంద్రా లచ్చ ఎందుకు వచ్చిరాదు? అదో పెద్ద కథరా. కావాలంటే పల్లె ముచ్చట్ల ఛానల్లా లచ్చవా పిల్లవా ఆ ఎపిసోడ్ చూడు, నీకే అర్థమవుతుంది అంతా. సరే సరే చూస్తా కానీ కిరణ్గా మీ సంగతి ఏందిరా మరి? ఏమేమి మొత్తం ఇచ్చేస్తాం రా. అరే అయిపోయిందిరా. వెరీ గుడ్ వెరీ గుడ్. అరే రేపే మీకు అపాయింట్మెంట్ పంపించేస్తా. ఓకే. ఆయింట్మెంటా? అది ఏడ రాసుకోమంటావు? ఏ గుడ్ జోక్. అరే మీరైతే ఇట్లా ఆఫీస్కి రావద్దు, మంచి కోట్ వేసుకొని రండి. అరే శ్రీధర్ నీ అద్దలు అయితే దగ్గర, నీకు అసలే సోక్ ఎక్కువ. ఓకే మరి కలుస్తా. రైట్. ఏంద్రా ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, నువ్వు చేయి.
నేను మళ్ళొకసారి చెప్తాను. ఇచ్చా 2 రోజులు అయింది అమ్మ, 2 రోజులు అవుతుంది. పైసలు తీసుకున్నాడు వాడు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అవుతుంది. వాడు ఏదో కొంపేసి మోసం చేసినట్ట. పోదాం వాళ్ళ దగ్గరికి. ఏమో తాయితీ పని చేస్తలేదా? బాబా దగ్గరికి పోదాం రా. ఏమైందిరా? ఏమైంది? జాబ్ వచ్చిందా? ఎటకారం ఎక్కువైతుంది నీకు. అరే ముందైతే బాబా దగ్గరికి పంప. బాబా 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 ఓం బుస్ అంతా తుస్. బాబా బాబా నీ తాయత్తు అచ్చొచ్చినట్టే అచ్చిపోయింది. మీకు లక్ వచ్చింది నాయన, కానీ మీకు లక్ ఇచ్చినోనికే బ్యాడ్ లక్ వచ్చింది నాయన. అయ్యో, మరి దీనికి పరిష్కారం లేదా బాబా? ఉంది నాయన ఉంది. మా వాడికి 25,000 కట్టండి, తర్వాత ఉంటది. అరే రాముగా, ఎంత పని చేసినావురా. ఏమిరా మమ్మల్ని మోసం చేస్తావా? రాకుండా పట్నం పోయి అప్పుల పాలైనరా? ఇట్లా పైసలు సంపాదిద్దామని చూస్తే మీరు కనిపించారు. ఈజీగా సంపాదిద్దాం అనుకున్నారా? బాబు నన్ను ఇడిచిపెట్టురా. మరి సంతానికి ఎట్లా వచ్చిందిరా జాబ్? నీ దగ్గరికి పోమన్నాడు. అరే ఆయనకి ఒక్కరు పంపిస్తే 5,000 ఇస్తా అని చెప్పారా, అందుకే మిమ్మల్ని పంపించాడు. నన్ను వదిలేందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె ముచ్చట్లు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్కి గంట రైతులు మర్చిపోకండి ఆయన. అర్థమవుతుందా? ఓం బుస్ అంతా తుస్.